హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా పాతకాలం వంటకం చల్లపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలల్లో మనం రోజు ఇంట్లో తిరగమాతకు వాడుకునేటువంటి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వీటితో మనం చల్లపిండిని తయారు చేసుకోవచ్చు. సో వీటికి ఈ చల్లపిండికి ఎలా తయారు చేయాలి అంటే, ఫస్ట్ మనం పుల్లటి మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగని బాగా పలచగా చేసుకొని దానిలో మనం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని ఉంటే ఒక అర గ్లాసు బియ్యపిండి వేసుకొని ఆ బియ్యపిండికి ఆ మజ్జిగకి సరిపడా మనము ఉప్పు మరియు కారం సరిపడా తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకొని ఆ మజ్జిగలో బియ్యపిండి ఉప్పు కారం ఉండలు లేకుండా చాలా చక్కగా కలుపుకొని, అది కూడా చాలా పలచగా ఒక అట్లపిండిలాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాల్సి వస్తాం. సో ఫస్ట్ మనం ఈ విధంగా మజ్జిగలో బియ్యపిండి ఉప్పు కారం కలిపి రెడీ చేసుకున్నాక మనము మిగిలిన ప్రాసెస్ని చేయగలుగుతాం. సో కాబట్టి ముందుగా చల్లపిండి చేసుకోవాలి అనుకుంటే మనం ఇలా మజ్జిగలో బియ్యపిండి ఉప్పు కారం కలిపి రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఇది మన పూర్వీకులు చేసుకునేటువంటి వంటకం. నేను ఈ వంటకాన్ని మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. దీన్ని చేసి పెట్టడం వల్ల మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా, అండ్ మా చుట్టుపక్కల ఎవరు ఇంటికి వచ్చినా చేసి పెడితే చాలా నచ్చి ఈ టేస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో చేసుకోవడం అనేది మొదలుపెట్టారు. ఇన్ కేస్ మీరు మజ్జిగలో బియ్యపిండి ఉప్పు కారం కలుపుకున్నాక మీకు అది కొంచెం బాగా స్టిక్కీగా గట్టిగా అనిపిస్తే దానికి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఈ విధంగా మనం చూపించినట్టుగా కొంచెం పలచగా చేసుకోవచ్చు. సో ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బియ్యపిండిని మజ్జిగతో కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం స్టవ్ మీద ఒక మూకుడిని పెట్టుకొని దానిలో మనం పోపు దినుసులైన శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఈ మూడింటిని యాడ్ చేసుకొని దానికి మనం ఒక మిరపకాయలు కూడా పోపులో వేసేటువంటి మిరపకాయలను కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తాము. సో మనం ఇలాగా మిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత పోపును మనం ఒకసారి కలుపుతూ ఉంటే ఆ పప్పులు వేగి కొంచెం మనకి దోరగా ఉండాలి, చూసుకోవాలన్నమాట. పోపు దినుసులు మాడిపోకుండా ఉండేలాగా చూసుకొని, పోపు చక్కగా కమ్మటి రుచిగా ఉండాలంటే అది దోరగా వేగాలి. సో అలా మనం దోరగా వేగేంత వరకు జాగ్రత్తగా పోపును చూసుకుంటూ వేయించుకున్నాక మనము ఆ పోపు కొంచెం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, పోపు కొంచెం మనకి దోరగా పప్పులన్నీ కలిపి వేగి మనకి బాగా కనిపిస్తున్నాయి. సో అలా వేగిన దానిలోకి మనము పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేశాక మనకి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఆ తర్వాత కొంచెం కరివేపాకుని మనం ఆ పోపులో కనుక వేసి దాన్ని మనము మిక్స్ చేస్తూ కొంచెం పోపులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు మొత్తం కలిపి చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దోరగా వేగేంత వరకు కూడా వాటిల్ని స్లోగా పెట్టుకొని సిమ్లో స్టవ్ని దాన్ని తిప్పుతూ ఉండాలి. సో అలా ఈ ఉల్లిపాయ ముక్కలు అవి కూడా దోరగా వేగే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో చూసారుగా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనకి వేగి చక్కగా దోరగా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆ బియ్యంలో కలిపినటువంటి మజ్జిగని దాంట్లో మనం పోసుకోవాల్సి వస్తాం. సో వన్స్ మీరు మూకుడులో ఆ బియ్యం పిండిని పోసుకున్నాక కొంచెం మనం దాంట్లో వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఆ వాటర్ని కూడా మళ్ళీ మనం ఆ మూకుడులోకి వంపుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పోసిన పదార్థం అంతా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం మనం పోసినటువంటి ఆ చల్ల పిండిలో ఉన్నటువంటి పిండి ప్లస్ ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిపి వేగి దగ్గర పడతాయి. అలా మనకి మొత్తం అదంతా కూడా ఒక ఉప్మాలాగా దగ్గర పడేంత వరకు కూడా మనం దాన్ని స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్లో అదొకటి మనం బాగా గమనించుకోవాలి. మనం హైలో పెడితే ఆ సెగ ఎక్కువై ఒక్కొక్కసారి ఇదంతా కూడా ఉండలు కట్టి అడుగంటిపోయి మాడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మనము జాగ్రత్తగా ఇలాగే స్టవ్ని సిమ్లో పెట్టుకొని
వేపుకుంటూ దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా చూసారుగా, మనకి చల్లపిండి అనేది తయారైపోయింది. దీన్ని మీరు కూడా తయారు చేసి మీరు కూడా సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేసింది సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు తయారు చేసుకొని మీ కామెంట్స్ని తెలియపరచండి. థ్యాంక్ యూ.